అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా నిర్ధారించింది. 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. నిన్న ఉదయం నుంచి దాడులు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్స్తో ఇరాన్పై విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్తో పాటు న్యూక్లియర్ ఉత్పాదక స్థావరాలు, ఇతర నగరాలపై దాడులు జరిగాయి. వెంటనే ఇరాన్ కూడా ప్రతి దాడుల్ని చేపట్టింది. పర్షియన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. 86 ఏళ్ల అయతుల్లా అల్ ఖమేనీ 1989లో ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషద్లో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ ఒక గొప్ప ఇస్లామిక్ పండితుడు. ఖమేనీకి కేవలం 4 ఏళ్ల వయసున్నప్పుడే ఆయనను, ఆయన అన్నయ్యను అక్షరాలు, ఖురాన్ నేర్చుకోవటానికి ఆ కాలపు సంప్రదాయ ప్రాథమిక పాఠశాలలైన మక్తబ్కు పంపించారు. ఆ తర్వాత ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి అప్పుడే కొత్తగా ఏర్పాటైన ఇస్లామిక్ పాఠశాలకు మారారు. తన 18వ ఏట అంటే 1957లో ఇరాక్లోని పవిత్ర స్థలాల సందర్శన కోసం వెళ్లారు. అయితే పవిత్ర నగరం ఖుమ్లో ఉన్నత మతపరమైన విద్యను అభ్యసించాలని ఆయన తండ్రి కోరుకోవడంతో 1958లో తిరిగి ఇరాన్ చేరుకున్నారు. 1962లో ఖుమ్లో చదువుకుంటున్న సమయంలోనే ఖమేనీ ఇమాం ఖొమైనీకి మద్దతుదారుగా మారారు. అప్పట్లో షా పాలనలోని అమెరికా అనుకూల ఇస్లాం వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన 13వ ఏట నుంచే ఇస్లామిక్ దృక్పథంపై అవగాహన పెంచుకున్న ఖమేనీ షా నిరంకుశత్వం, వారికి మద్దతుగా నిలిచిన బ్రిటిష్ వారిని ఎదిరించడం మొదలుపెట్టారు. విప్లవ భావాలను వ్యాప్తి చేస్తున్నందుకు గాను 1963లో ఆయనను తొలిసారి అరెస్ట్ చేశారు. అదే ఏడాది జూన్లో ఖమేనీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తినప్పుడు ఖమేనీని రెండోసారి అరెస్ట్ చేసి 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. 1967లో ఇరాన్ రహస్య పోలీసు విభాగం తనపై నిఘా ఉంచిందని గ్రహించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. 1975లో భద్రతా దళాలు మషద్లోని ఆయన ఇంటిపై దాడి చేసి 6రోసారి ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. 1978లో రాజకీయ అస్థిరత పెరిగిన సమయంలో ఖమేనీ తిరిగి మషద్కు చేరుకున్నారు. ఈ కాలమే ఇస్లామిక్ విప్లవానికి, షా పతనానికి దారితీసింది. ఇమాం ఖొమైనీ ఇరాన్కు తిరిగి రాకముందే ఏర్పాటైన ఇస్లామిక్ రివల్యూషనరీ కౌన్సిల్లో ఖమేనీని ఒక సభ్యుడిగా నియమించారు. 1981లో మహమ్మద్ అలీ రజాయ్ మరణం తర్వాత ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు ఆయనే. అదే ఏడాది టెహ్రాన్లోని అబూజర్ మసీదులో ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే ఉన్న టేప్ రికార్డర్లో బాంబు పేలింది. ఈ హత్యా ప్రయత్నంలో ఆయన కుడి చేయి తీవ్రంగా గాయపడింది. ఇక 1985లో ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989లో అయతుల్లా ఖొమైనీ మరణానికి ముందు ఖమేనీని తన రాజకీయ వారసుడిగా ఎంచుకున్నారు. అత్యున్నత అధికారం చేపట్టిన తర్వాత ఖమేనీ షియా ముస్లిం మత గురువుల నేతృత్వంలోని పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఆయనను దేవుడి తర్వాత అంతటి శక్తివంతుడిగా హార్డ్ లైనర్స్ భావించటం మొదలుపెట్టారు. అదే సమయంలో రివల్యూషనరీ గార్డ్స్కు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. దేశ సైనిక, అంతర్గత రాజకీయాల్లో ఈ దళమే ప్రధాన శక్తిగా మారింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాం మొత్తం వీరి నియంత్రణలోనే ఉంటుంది. 30 ఏళ్లకు పైగా సాగిన ఆయన పాలనలో అనేక సవాళ్లెదురయ్యాయి. ఆయన అధికారం చేపట్టిన కొద్ది కాలానికే ఎన్నికైన నాయకులకు ఎక్కువ అధికారాలు కావాలని కోరిన సంస్కరణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే భద్రతా దళాల సహాయంతో ఖమేనీ ఆ ఉద్యమాలను అణచివేశారు. 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలు, 2017, 2019లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. 2022లో మహ్సా అమినీ అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో పోలీసుల అదుపులో మరణించడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ నిరసనల్ని అణిచివేసే క్రమంలో వందలాది మంది మరణించగా వేలాది మంది జైలు పాలయ్యారు. అప్పటినుంచి ఇరాన్లో ప్రతి ఏటా ఏదో ఒక విషయంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నియంత పాలన నుంచి తమను రక్షించాలని చాలామంది ఇరాన్ వాసులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగినప్పటికీ అంతర్గత నిరసనలు, అంతర్జాతీయ ఆంక్షలు ఆయన పాలనకు ఎప్పుడూ సవాల్గానే నిలిచాయి.